ఇది ఒక బతుకు తెరువు అయిపోయింది చాలా మందికి. ఇది ఏంటంటే ఉపాధి హామీ పథకంలాగా కేసులు పెట్టుకుంటూ, మగాళ్ళని బెదిరించుకుంటూ, హనీ ట్రాపులు చేసుకుంటూ. ఈ డీజీపీ ఉన్నారు చూసావా? ఎవరు? కర్ణాటకలో డీజీపీ డిఐజీ. ఏం జరిగింది ఆయనకి తెలుసా నీకు? వీడియో కాల్స్ అమ్మాయిల ముద్దులు పెట్టి, వీడియో కాల్స్ కాదు, డైరెక్ట్ గా ఒళ్ళు వచ్చి కూర్చున్నాడు. ఒకడు చెప్తా నీకు ఎలా చెప్పాలంటే, నీకు ఒక ఛాన్స్ ఇస్తా, ఏమైనా చేయి, ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తా, ఆ అమ్మాయిని నువ్వు సెడ్యూస్ చేయాలి. సెడ్యూస్ అంటే మాటలు గీటలు కాదు, జస్ట్ నీ అందచందాలతోటి ఆ అమ్మాయిని నువ్వు అట్రాక్ట్ చేసుకోవాలి. ఏం చేస్తావు? షర్ట్ తిప్పి కండలు చూపిస్తావా? అట్రాక్ట్ అవుతారా? ఏదో అమ్మాయితో ఏదో రకంగా పరిచయం చేసుకొని, ఒక మగాడిని ఒక అమ్మాయి అట్రాక్ట్ చేయాలనుకుంటే ఎంతసేపు, ఒక అమ్మాయిని మగాడు అట్రాక్ట్ చేయాలనుకుంటే చేయగలరా? చాలా 1% అది కూడా చెప్పలేం. బట్ చాలా ఈజీ ఈ పని. మగాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది చాలా ఒకవేళ తలుచుకుంటే చాలామంది, అందరు మగాళ్ళు పడకపోవచ్చు, కానీ చాలా శాతం మంది, అంటే వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా ఇప్పుడు జరిగే చెప్తారు. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్స్లో ఆయన ఒక్కడే మనకి న్యూస్లో వచ్చాడు. 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఇలా వీళ్ళ చర్యలు మగ్గుతున్నారన్న విషయం నీకు తెలుసు? 100 మంది ఉన్నారు ఇలా బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. వీళ్ళు ఏంటి తెలుసా? జనరల్గా ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఏదో కేసు పెడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ గారినో సిఐ గారినో, సార్ నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అంటే, ఎస్ అమ్మాయి కదా పాపం అన్యాయం అయిపోయిందని కాదు, ఆయన పెడతారు. పెట్టిన తర్వాత, సార్ ప్రతిసారి పోలీస్ స్టేషన్కి రావాలని నాకు ఇబ్బంది అవుతుంది సార్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి సార్, మీరు బయటకు వస్తే కాఫీ షాప్లో ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను సార్ అంటారు. సరిపోయి ఆయన పోతాడు, పాపం ఆడుకుతారు కదా, హెల్ప్ చేద్దామని. పోయిన తర్వాత, సార్ ఈ ఫోటో చూడండి సార్, ఇదిగో సార్ ఈ మెసేజ్ చూడండి సార్, సార్ ఇది చూడండి సార్, లేకపోతే సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు సార్, మీరు అంటే నాకు మీలాంటి ఆఫీసర్స్ చూస్తే నాకు చిన్నప్పటి నుంచి క్రష్ సార్, ఏదో ఒకటి మొదలెడతారు. మొదలెట్టిన తర్వాత మెల్లగా ఆయన్ని, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే తర్వాత ఆయన్ని ఆ ఫోటోలు, వీడియో ఫుటేజ్ ఎక్కడి నుంచి ఇంకా నుంచి తీసుకుంటుంటాడు. రీసెంట్గా ఒకడు ఉన్నాడు కదా, ఆడి పెళ్ళాన్ని అందరికి లైన్ అయ్యమని చెప్పి వాడు వీడియోలు తీసుకుని, అలా ఎవరో ఒకడు ఉంటారు వీళ్ళ వెనకాల, వీడియోలు తీసుకుంటారు. తర్వాత బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నాకు చేయకపోతే, నేను అడిగిన పని చేయకపోతే ఏదో ఫుటేజ్ మీ పై ఆఫీసర్లకు పంపిస్తా, ఉద్యోగం పోగొడతా, ఇవన్నీ ఇంకా చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కొంతమంది ఆఫీసర్స్ లొంగిపోతారు. లొంగిపోవడం అంటే బ్లాక్మెయిల్ చేయకముందే ఆ అమ్మాయి పడక సుఖమో లేకపోతే దీనికి వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్గా ఇదైపోతుంది. సో తర్వాత ఏమవుతుందంటే అంటే ఈ ఆఫీసర్ నేను రైట్ అని ఎక్కడ చెప్పట్లా, బట్ ఒక వల్నరబుల్ కేటగిరీ ఇది. వీడికి విచక్షణ ఉండాలి, విని అస్సలు మనం రైట్ అనే చెప్పను. ఇక్కడ దరిద్రం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈయన్ని బ్లాక్మెయిల్ చేసి ఈవిడ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసు పెట్టిస్తా, ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసుకుంటుంది. ఓకే, కొంతమంది ఇలా వ్యామోహం ఇంకా పెంచి, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అంటే బేసికలీ పింప్ అంటారు కదా, బ్రోకర్ కొంతమంది బ్రోకర్ లేడీస్ ఉంటారు, కొంతమంది వీళ్ళని తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నీకు జరిగింది అదే ఇక్కడ డీజీపీ విషయంలో. ఆయనకి ఏదో ఈ వ్యామోహం ఉంది, అది గుర్తించిన ఈవిడే నాకు తెలిసి పట్టుకొచ్చింది కొంతమందిని. నేను ప్రస్తుతం అది చూస్తున్నాగా నేను కొంతమంది ఆల్రెడీ ఇక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో నేను డీల్ చేస్తున్నా ఇటువంటివి. అక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వచ్చారు. 3 డిఫరెంట్ డ్రెస్లో, 3 డిఫరెంట్ హైట్స్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఆయన ఏదో కానీ అక్కడ తీస్తున్నారు చూసారు వీడియో, అదెవరు? అక్కడ ఒక వేలు కూడా కనబడుతుంది, జస్ట్ ఒక లేడీ. జనరల్గా ఆ టైంలో ఒక కానిస్టేబుల్నో ఎస్ఐనో పెట్టుకోడు కదా ఆయన, కదా, అలా లేడీ కానిస్టేబుల్ కూడా పెట్టుకోడు కదా. ఆఫీసరు వేరే వాళ్ళ ముందే పరువు పోగొట్టుకోడు కదా. ఎవరుంటారు అక్కడ? వీళ్ళు సప్లై చేసే ఆ బ్రోకర్, అది కూడా లేడీయే ఉంటుంది. ఓకే, కాల్ మాట్లాడుతుంది ఆవిడ, ఇదిగో నువ్వు నిన్న ఒకటి మిస్ అయ్యో తెలుసు అంటే, అవునా ఇవాళ వస్తుంది అంటే కొత్త క్యాండిడేట్ వచ్చింది, ఆయనకి రోజు క్యాండిడేట్లు పంపిస్తుంది ఈవిడ. పంపించినప్పుడు ఏవో ఫేవర్లు అడుగుతుంది. సార్ మా వాళ్ళది ఒక కేసు, అది అక్కడ ఏదో ల్యాండ్ కేసు ఉంది, చేయించండి సార్, అక్కడ ఇది ఉంది సార్ చెప్పి, కమాన్ చేసేద్దాం.
ఇలా వీళ్ళ కోసం ఆయన ఎన్ని పనులు చేయించాడు. ఇలాగే ఇలాగే ఒక ఆఫీసరు మన హైదరాబాద్లో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఒక డ్రగ్ పెడ్లర్ ఆవిడ ఆయనతో రిలేషన్ పెట్టుకోవడానికి చేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆయనతో హీరో మీద కేసు పెట్టించింది. ఎవరి మీద పెట్టాలంటే వాళ్ళ మీద పెట్టాలి. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవడు? ఆవిడే డీజీపీ పేరుకి. డీజీపీ ఈవిడ చేతిలో కీలు బొమ్మ అయ్యాడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల. ఇక్కడ డీజీపీ ఎవరు ఇప్పుడు? కీలు బొమ్మ. ఈవిడే డీజీపీ. స్త్రీనే. స్త్రీ కాదు, స్త్రీ అనకు, అది అసలు స్త్రీనే కాదు, బ్రోకర్. ఎవరైతే ఈయన గుట్టు చిక్కించుకుందో ఆ ఫుటేజ్ పెట్టుకొని ఆయన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ రైట్ వాడి మీద కేసు పెట్టు, వీడి మీద కేసు పెట్టు, ఆ కేసు తీసేసి ఈ కేసు తీసేసి ఈయన ఊరికే సంతకాలు పెడుతుంటాడు. ఇంకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఈయన చేశాడు మేబీ కొన్నాళ్ళు చేశాడు. ఇంకా నా వల్ల కాదు, ఇది చెయ్యలే, నేను ఇది చేస్తే నేను మొత్తం మునిగిపోతా, చేసి తీరాలి, కుదరదు, ఏం చేస్తావు అంటే సరే ఏం చేస్తావు, ఇదిగో ఇది బయటకి ఇస్తాం, ఇది చూద్దాం అంటే ఇవ్వడని అనుకుని ఉంటాడు. ఆయన డీజీపీ కదా, నా పవర్ ఉంటుంది ఏదో అనుకుని ఉంటాడు. ఇచ్చేసింది. ఇక ఆఖరి విషయం చెప్తున్నా, చేస్తావా చెయ్యవా, ఎన్నో చేశాను కదా, ఇది ఒకటి ఆపి చేయలేను. ఆర్ ఎల్స్ ఈయన శత్రువులు ఎవరైనా సరే ఈవిడికి ఏదైనా లంసం ఆఫర్ చేస్తానంటే దానికి కూడా ఈవిడిచ్చేసి ఉండొచ్చు. అయిపోయాడు. సో ఇక్కడ ఇటువంటి దరిద్రాలకి వ్యామోహాలకి లొంగే పోలీసులు ఉంటే అది ఆ పోలీస్ ఆఫీసర్ సమస్య కాదు, టోటల్ సమాజం మొత్తం పరిపాలించేది, అంటే రాష్ట్రాన్ని మొత్తం శాసించే డీజీపీ ఒక ప్రాస్టిట్యూట్ చేతిలో కీలుబొమ్మ. కాన్స్టిట్యూషన్ని సేవ్ చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఉన్నాయని కాన్స్టిట్యూషన్ని ఒక ప్రాస్టిట్యూషన్ శాసిస్తోంది అంటే ఎంత దరిద్రమైన పరిస్థితి అది ఆలోచించు. దీనికి ఏం చేయాలి సమస్యకి? ఈయనొక్కడు కాదు నేను చెప్తున్నా, టేక్ మై వర్డ్, 100 మంది ఆఫీసర్స్ ఇలా మగ్గుతున్నారు వాళ్ళ చెరలో, బ్లాక్మెయిల్ చేసుకుంటూ కేసు పెట్టు వాడి మీద, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి వీడి మీద పెట్టాం తప్పదు. ఎందుకంటే నీ రికార్డులు బయటకు వస్తాయి. లేకపోతే మన హైదరాబాద్లోనే చక్కగా చూడు ఎన్నో. సార్ మీ పోరాటం విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ పోరాటంలో మీరు చాలా భద్రంగా ఉండాలి, మీకు ఏం కాకూడదని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్.